హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే డే 5 ఆఫ్ అవర్ సిరీస్. ఈరోజు నేను చాలామంది అడుగుతున్న ఎన్ఐఎఫ్డి లొకేషన్ అనేది షేర్ చేయబోతున్నాను. ఇది కొంచెం లాంగ్ వీడియోనే అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసి ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి అయితే నేను మన దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే మనకి లొకేషన్ అనేది క్లియర్గా కట్గా చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకండి, మళ్ళీ మీరు లొకేషన్ కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనమైతే బాహర్ బిర్యానీ పాయింట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెట్రో స్టేషన్ అనమాట. ఇది దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్. ఇది మనకి మెయిన్ పాయింట్. మీరు బస్సెస్లో ఎక్కడి నుంచి వచ్చినా పక్కనే బస్ స్టేషన్ కూడా ఉంటుంది. మనం ఈ మెట్రో స్టేషన్ అయితే క్రాస్ చేయాలి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది, వాకబుల్ అయితే కాదు, కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. సో మనకి సైడ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఈజీగా అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కొంచెం ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. బ్యాగ్స్ ఏమన్నా కావాలనుకుంటే ఇటు సైడ్ మనం షాప్ చేసుకోవచ్చు. మనకి కొన్ని కీ పాయింట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళే కొద్దీ అవి మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే స్ట్రైట్ వెళ్ళినప్పుడు మనకి సాయిబాబా టెంపుల్ అనేది వస్తుంది, నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఏంటంటే సాయిబాబా టెంపుల్ అనేది ఫేమస్ టెంపుల్ అనమాట ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకవేళ ఇటు సైడ్ వస్తే కంపల్సరిగా విజిట్ చేయమని సజెస్ట్ చేస్తాను నేనైతే. ఇదిగోండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్ వెళ్ళే దారి. అది కనిపిస్తున్న గోపురం ఉంది కదా, అదనమాట. లోపలికి వెళ్తే కొంచెం దూరం సాయిబాబా టెంపుల్ అయితే వస్తుంది. ఇదే ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట. వీకెండ్లో థర్స్డే ఇక్కడికి వస్తూ ఉంటాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మస్ట్ విజిట్ అనే చెప్పాలి. ఎప్పుడన్నా ఇటు సైడ్ వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట ఇటు సైడ్కి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఫుల్ సెక్యూర్ ఉంటుంది మన కాలేజ్ దగ్గరలో. సో ఈ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అయితే దాటిన తర్వాత వెంటనే మనకి శివాలయం కూడా వస్తుంది. శివాలయం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము మండే అలా ఖాళీ చూసుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఎన్ఐఎఫ్డియన్స్కి ఖాళీ అంత పెద్దగా ఉండదు, వర్క్ ఎక్కువగానే ఉంటుంది, బట్ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే శివాలయం అన్నమాట. శివాలయం దాటిన తర్వాత సమ్ షాప్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. మనకి దగ్గరలో రెస్టారెంట్స్, మెక్డొనాల్డ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ముందుకెళ్ళే కొద్ది ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదైతే బ్యాగ్ షాపింగ్ అన్నమాట. ఇక్కడ కృతంగా రెస్టారెంట్ లైక్ దట్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇది ఇంకా ముందుకెళ్తుంటే మనకి మంచిగా స్నాక్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి. సో ఇటు సైడ్ నుంచి మనం వెళ్తే కనుక మనకి ఫ్యాబ్రిక్స్ అనేవి దొరకడం ఇక్కడ కష్టం ఫ్రెండ్స్. కొంచెం ముందుకెళ్తే ఎస్వి అని ఒక ఎంటర్ప్రైజెస్ ఉంటుంది. అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. అక్కడే మనకి అన్నీ దొరుకుతుంటాయి అన్నమాట. లైక్ ఫ్యాబ్రిక్ కానీ, లేదా మనకి కావాల్సిన స్కెచ్ పెన్స్, డ్రాయింగ్ బుక్స్ అనేవి, లేకపోతే మగ్గంకి కావాల్సిన థ్రెడ్స్, రాఖీ థ్రెడ్స్, ఇలాంటివన్నీ అక్కడ దొరుకుతాయి. దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి మనీ ఎక్కడ తక్కువ పడతాయి అనేది కూడా నేను ఆ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఇదైతే ఎన్ఐఎఫ్డి లొకేషన్ కాబట్టి దీని గురించే చెప్పుకుందాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ మనకి ట్రాఫిక్ ఎక్కువైతుంది. స్ట్రైట్ వస్తాయి కదా, ఆపోజిట్లో వస్తాయి కాబట్టి మనం ఇటు సైడ్ ఇటు లోపల నుంచి పోవాలన్నమాట. ఇటు సైడ్ నేను ఫింగర్ చూపిస్తున్నా కదా, ఇక్కడ జోమోస్ కూడా ఉంటుంది చూడండి. ఇటు సైడ్ నుంచి మనం వెళ్తే ఇటు సైడ్ ట్రాఫిక్ అనేది ఉండదు అనమాట. సో ఇటు సైడ్ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకైతే మంచి బ్రాండెడ్ కూడా ఉన్నాయి, మంచిగా మలబార్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. మనం జ్యువెలరీ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మన పేరెంట్స్తో వచ్చినప్పుడు. ఇక్కడ మనకి మెక్డొనాల్డ్స్ అని చెప్పిన కదా, మన ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే మనకి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. మా ఎన్ఐఎఫ్డి వాళ్ళకైతే మీరు ఒకవేళ ఎన్ఐఎఫ్డిలో జాయిన్ అవుతున్నట్లయితే కంపల్సరీగా ఐడెంటిటీ కార్డ్ తీసుకెళ్ళండి, డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారంట. అండ్ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. మనకి స్ట్రైట్ వెళ్ళిపోయినప్పుడు మనకి గిస్మత్ మండి కనిపిస్తుంది చూడండి. గిస్మత్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, గిస్మత్ మండి. ఆ లైన్ కాకుండా దాని తర్వాత లైన్ అనమాట ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, చైతన్యపురి మెట్రో స్టేషన్ కాదు, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్కి వెనక్కి నడవాలి మీరు, ముందుకు కాదండి వెనక్కి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక కనిపిస్తుంది లలిత జ్యువెలరీ ఉంది కదా, దాని కిందనే ఎన్ఐఎఫ్డి లోగో ఉంది చూడండి, బ్యానర్. అగోండి ఇదే అనమాట ఎన్ఐఎఫ్డి. ఇది లోపలికి వెళ్ళిపోతే మనకు కనిపిస్తున్న వెనకాల బిల్డింగే చూడండి ఎన్ఐఎఫ్డి. సో మనం వచ్చేసాం లోపలికి, దగ్గరకు వచ్చేసినాం అనమాట. సో ఇదైతే మనకి ఎన్ఐఎఫ్డి అనమాట. ఇదిగోండి కనిపిస్తుంది కదా బ్యానర్.
ఇదే అనమాట. మనం లోపలికి వెళ్ళిపోదాం. మనకి ముందు ఇట్లా ఉంటుంది అనమాట. ఎన్ఐఎఫ్డి లోగో వేస్తారు, మంచిగా బ్యానర్ పెడతారు, క్లారిటీ ఉంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్, సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఉంటుంది, అది గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తుంది అనమాట. అందులో సెకండ్ ఫ్లోర్ ప్రెస్ చేయగానే ఎన్ఐఎఫ్డికి తీసుకుపోతుంది డైరెక్ట్గా. మళ్ళీ చెప్తున్నాను, దిల్షుద్ నగర్ మెట్రో నుంచి వెనక్కి నడవండి, వెనక నుంచి రావాలి. అంటే మీరు ముందుకి స్ట్రైట్ వెళ్ళిపోకూడదు, వెనక్కి నడిచి రావాలన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోతే ఇది ఇట్లా రాదు లొకేషన్. ఇదిగోండి, ఇదే లిఫ్ట్. దీన్ని